చిన్న సినిమా అయినా మీడియాలో ఉన్న పెద్దవాళ్ళు మా కళ్ళ ముందు కనపడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ సపోర్ట్ మా సినిమాకు ఉండాలి. ఇందాక కింద అదే డిస్కస్ చేసింది, మిమ్మల్ని ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ, మీ వెల్కమ్ అన్న. అలాగే పురుషః ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాలవేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. పురుషులందు పుణ్య పురుషులైన, మహాబలులైన, ధైర్యవంతులైన, గండర గండులైన, ఎటువంటి వాళ్ళైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సో నిజంగా వీరు గారితో ఈ సినిమా కేవలం నేను ఇంతకుముందు ఎక్కడో ఒక చోట చెప్పినట్లు, మొన్నే చెప్పినట్లు, ఈ రోజుల్లో సినిమా రావాలి అంటే ఆ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెంట్ చేశాడని డైరెక్టర్కి పేరు వస్తేనే జనాలు లోపలికి వస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సినిమా టోటల్ డిపెండింగ్ అపాన్ మా వీరు ఉలవల్ గారి పైన ఆధారపడింది. ఆర్టిస్ట్ పరంగా ఎన్నో సినిమాలు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మా నుంచి మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. సో మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, కథ ఎలా ఉంది అనే దానికోసం మనం May 22 వరకు వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. మేము మొన్ననే సినిమా చూసాం. సో నా ద్వారా, కసిరెడ్డి ద్వారా సినిమాని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే, సో హీరో పవన్ కళ్యాణ్ ద్వారా, ఆ పేరు ద్వారా ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా చెప్పారండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే ఆ క్యూట్ లవ్ స్టోరీని కూడా మీకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అంత బాగా డీల్ చేశారు ఆ సినిమా, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అదే ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటున్నారు, సినిమా చూసిన తర్వాత లవ్ స్టోరీ మీకు బాగా గుర్తుంటుంది. సో బ్రదర్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నాడు. దాని వెనక ఒక కథ కూడా ఉంది. వీళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సుస్వాగతం సినిమా చూసిన తర్వాత నువ్వు పుట్టావు కదా తమ్ముడు. సుస్వాగతం తమ్ముడు సినిమా చూసిన తర్వాత ఆయన పుట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ రోజుల్లో థియేటర్కి రావడమే కష్టం ఉన్న రోజుల్లో వాళ్ళ అబ్బాయి పైన ప్రేమతో ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టారండి. మా అబ్బాయి నేను స్క్రీన్ పైన చూసుకోవాలి, మా అబ్బాయి నేను హీరోగా చూడాలి అని ఎంతో ఆయన ఇష్టపడి, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ సినిమాలో ప్రజెంట్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం ఇది పెట్టాడు. దానికి మేమంతా సహకరించాం. సో తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నువ్వు సక్సెస్ కోరుతావు. ఎందుకంటే యాక్టింగ్ విషయంలో నీకు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. నీ నుంచి ఎంత లాగాలో అంత లాగాడు. ఆ సినిమాలో చూశాను. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే నువ్వు చాలా బాగా చేసావు. అది తప్పకుండా జనాల గుండెల్లో ఉండిపోయేలా నువ్వు ఉంటావు. భవిష్యత్తు కూడా నీకు మంచి సినిమాలు చేసేలా పర్ఫార్మెన్స్ చేసావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే వీళ్ళ అక్కగారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండి, బత్తుల సరస్వతి గారు. తల్లి ఏం తల్లి నువ్వు రావో పైకి? సరే ఓకే, నువ్వు అక్కడే ఉంటావా? వీళ్ళ అక్కేనండి ప్రొడ్యూసర్, తమ్ముడు కోసం పెట్టింది. సో వీళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి గుడ్ ఎమోషన్ ఉంటుంది. సో అది మనందరం బ్లెస్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. ఈ బ్యానర్ నిలబడుతుంది. టెక్నీషియన్లకి అలాగే ఆర్టిస్టులకి అందరికీ కూడా వర్క్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ దొరుకుతుంది. ఇటువంటి బ్యానర్ని, ఇటువంటి ప్రొడ్యూసర్ని, ఇటువంటి హీరోని నిలుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సినిమా ఎలాగో బాగుంటుంది. సో May 22 వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాతో యాక్ట్ చేసినటువంటి మా ముగ్గురు హీరోయిన్లు నిజంగా మేమంతా ఏదో మాసిన గడ్డాలు తెలియాలన్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఒక్కొక్కరు అందంగా. సో మీ అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సూపర్, చాలా అందంగా ఉన్నారు. నిజంగానే చెప్పారు, వాళ్ళ మదర్స్ చెప్పాను నేను, వీళ్ళ మదర్స్ అని చెప్పాలా అవతారం.